కలిసారా ఎప్పుడన్నా జయలలిత గారిని ఎందుకు కలవలేదు? నా పర్సనల్ గా? అంటే పెళ్ళికి రాజకీయాల్లోకి దగ్గరుండి వస్తాను అన్నప్పుడు నా పెళ్ళికి ఉమ్. తనున్నారు కదా. అవునవును ఉన్నారు, బట్ అప్పుడు రాజకీయాల్లోకి సీఎం గా వస్తాను ఉన్నారు. అన్నప్పుడు ఫస్ట్ నేను ఆవిడ నైవేలిలోనే ఎక్కడో ప్రచారంలో ఉన్నారు. ఉమ్, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ఆమె వాళ్ళ టీవీలోను ఆ పేపర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉమ్, రోజాకి సపోర్టివ్ గా నిలబడండి అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ కి ఏఐడిఎంకే వాళ్ళకి. ఓకే. సో ఆ విధంగా నాకు సపోర్ట్ చేసింది. ఉమ్, నాకు ఆమె ఉన్నంత వరకు నా వెనక అమ్మ ఉంది అన్న ఒక ధైర్యంతో ఉన్నా. ఓ. నా జోలికి కూడా ఎవరు తమిళనాడులో వచ్చేవాళ్ళు కాదు. ఓకే. సో ఆమె పోయాక నిజంగానే మన ఇంట్లో మా మదర్ పోయినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో జయలలిత గారు పోయినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను. ఉమ్, సో అంత మదర్లీగా నన్ను చూసుకోవటమే కాకుండా చాలా ప్రేమగా మాట్లాడేది. సెల్వాకి చెప్పేది బాగా చూసుకోవాలి అనేది. సెల్వా అనేవాళ్ళు ఇదేంటి అందరు నన్ను బెదిరిస్తారు, నన్ను చూసుకోమని ఎవరు చెప్పట్లేదు నీకు అంటున్నారు. సో తెలుగు వాళ్ళు పోతే తెలుగులోనే మాట్లాడతారు కదా అమ్మ? ఎవరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు అయితే తెలుగు, ఆ. తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ. ఓకే. కానీ ఆమె ఏ లాంగ్వేజ్ అనేది ఎవరికి అర్థం కాదు. అంత పర్ఫెక్ట్ గా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుతుంది. ఓకే. ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడినా దాంట్లో తెలుగు వాసన ఉంటుంది. అవును. సో ఒక కన్నడ వాళ్ళు తమిళ్ మాట్లాడినా ఇంకో లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ అనేది ఆ స్మెల్ వస్తుంది. కానీ Okay. ఈవిడ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతుందో, అవును. తమిళ్ అయినా తెలుగు అయినా కన్నడ అయినా చాలా అద్భుతంగా, చాలా ఇంటెలిజెంట్ లేడీ. అందుకే ఆ స్థాయికి అంతే. ఎదగగలిగింది. సో